మొదలు ఇదంతా బయటికి రావడానికి ముఖ్య కారణం నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయం ఇదిగో డీటెయిల్స్ అంటే ఇందాక కోర్టులో ఇచ్చాం కదా, అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం అన్న పేరు మీద ఉంది. 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని స్పష్టంగా రాసుంది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసుంది. అదే 92, 93లో ఆ ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటే ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని కూడా రామా నీకు దిక్కెవరు అని చెప్పి సాక్షిలోనే రాశారు. మరి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా? ప్రేమాలయం కాదు కదా, రామాలయమే అది. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్ళటానికి వీలు లేదు అన్న. కొడతానికి వచ్చారు, నా వెనకాలలో సాగొట్టారు. నాకేదో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటపడ్డా. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయంలోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరన్నా హిందూ దేవాలయాలకు వెళ్ళగలరా? కల్వరీ టెంపుల్స్కి వెళ్ళాలా, వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుంటే, ఆ దేవాలయ ప్రవేశానికి నన్ను అనర్హుని చేసి నన్ను కొట్టుంటే భయపడతారు జనం. డిప్యూటీ స్పీకర్ ఈడికే దిక్కులేదురా, అసలు మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుందిగా అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. 1.5 సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే, అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయా. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక నాగదేవత ఆలయం ఉంటే, నాగదేవత ఆలయం, ఇది నాగదేవత ఆలయం అయితే దీని వెనకాల ఏదో కాలువలా ఉంది, ఈ వెనక నుంచి వెళ్ళటానికి లేదు. చుట్టూ పిల్లర్లు వేసి రౌండ్గా ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ వేశారు. లోకల్ వాళ్ళ బొమ్మలో వేసుకున్నారు. జాన్, అబ్రహాం, డేవిడ్ అని వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఆ బొమ్మలో వేశారు. పెద్దాయన బొమ్మ వేశారు. అంబేద్కర్ గారు అందరికీ ఆరాధనీయుడు, పూజనీయుడు. గుడి మూసేశారు మొత్తం, పెద్ద ఫ్లెక్సీ వేసి. ఎవడు ముట్టుకుంటాడో దీన్ని గుడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవడన్నా తెస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను అని చెప్పారు. నేను ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి వెళ్తే ఇక్కడ పక్కనే ఏదో గుడి ఉందండి అంటే కావాలని చెప్పి నేను గుడి చూద్దామని వెళ్తే గుడి ఎదురా అన్న. అందుకే తీసుకొచ్చాను మిమ్మల్ని అని నన్ను ఇరికించారు. అందుకే తీసుకొచ్చాం, దీని వెనకాల ఉందండి అన్నారు. వెనకాలంటే ఏంటి, ఆ వారకంట వెళ్ళి అలా సైడ్ యాంగిల్లో చూసాం, కనపడింది గుడి. మరి తీసేయచ్చు కదరా, ఏమైందన్నా. చేస్తే ఇలా కొడతా ఉంటున్నారు, కేసులు పెడతా ఉంటున్నారు.